గతంలో ఏదైనా ఇబ్బందులలో ప్రమాదాల్లో కష్టాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పోలీస్ స్టేషన్కి ఒక ధైర్యం ఉండేది. పోలీస్ స్టేషన్ పోతే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ పోతే భయపడే పరిస్థితి వచ్చింది. కొంతమంది అధికారుల వ్యవహారశైలి వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో కొంతమంది పదవి విరమణ పొందిన అధికారులను సంకల పెట్టుకొని సీఎం ఆఫీస్ నుంచి వస్తున్న డైరెక్షన్ల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగకుండా పోయింది. పోలీసులు అంటే సామాన్య ప్రజలకు భయపడేటువంటి ప్రమాదం ఏర్పడింది. గుండాల కంటే పోలీసుల విషయం భయపడే పరిస్థితి పడింది. కొన్ని పోలీసు అధికారులు బాధపడుతున్నారు, కానిస్టేబుల్ బాధపడుతున్నారు. అన్న మా డ్యూటీని మేము సరిగా నిర్వర్తించలేకపోతున్నాం. కొంతమంది అధికారుల వల్ల ఇలా పోలీసులు అంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. మేము డ్యూటీ చేయలేకపోతున్నామని చెప్పి కొంతమంది అధికారులు, కొంతమంది కానిస్టేబుల్ బాధపడుతున్నారు. వాళ్ళ జనగామలో జరిగింది అదే. పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేస్తే అనేక మంది కార్యకర్తలకు హెడ్ ఇంజరీస్ అయినాయి, స్టిచెస్ పడ్డాయి, మొత్తం పూర్తి గాయాలైనాయి. బయట గుర్తుపడకుండా కొటువంటి కడుపులో అని ఛాతీలను కొట్టే ప్రయత్నం చేశారు. జనగామలో ట్రీట్మెంట్ చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడ్డాడు. జనగామలో ఉంటే మళ్ళీ అడ్డుకుంటారు కావచ్చు. బీజేపీ అంటే భయం రాష్ట్ర ముఖ్యమంత్రికి. తీసుకొచ్చి అర్ధరాత్రి తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇది దేనికి ఉదాహరణ ఒక్కసారి తెలంగాణ ప్రజలకు గుర్తుంచుకోవాలి. కల్వకుంట్ల రాజ్యాంగం అంటే ఇది. మా కార్యకర్తలు చూడండి ఒకసారి. ఇవాళ ఒక ఫ్లోర్ ఒక రూమే మొత్తం కార్యకర్తలతో నిండిపోయింది. ఇవాళ గాయాలతో రక్తం కారుతుంది ఒక్కొక్కరికి. ఇది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం. రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అమలు చేసే రాజ్యాంగాన్ని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకుందామా? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సు భారతీయ జనతా పార్టీ ఈ దాడులకు, పోలీస్ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తొక్కి పెడతాం, తీసి పాతర పెడతాం అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎవరైతే దాడి చేసిర్రో అనేక మంది ట్రైబల్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు పాపం, అమాయకులు తీసుకొచ్చి కొట్టిరు వాళ్ళు. కాబట్టి వెంటనే దాడి చేసినటువంటి గుండాల మీద కేసులు పెట్టాలి. దీన్ని సమర్థిస్తూ దీన్ని నిలువరించాలని పోలీస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.